హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అల్లుకున్న బంధం ఈరోజు ఈ సీజన్కి ఎండింగ్ అప్డేట్ యార్. ఇప్పటి వరకు ఈ స్టోరీని ఇష్టంగా చదివిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అల్లుకున్న బంధం పార్ట్ 121 ఎండింగ్ పార్ట్తో మీ ముందుకు వచ్చాను. కథలోకి వెళ్లే ముందు చివరి పార్ట్కి లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్దాం. ఉదయాన్నే 4 గంటల నుంచే ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. మేళతాళాలు వాయిద్యాల నడుమ ఇల్లంతా మామిడాకు తోరణాలు కట్టడంతో మొదలుపెట్టి కాలిగోళ్ళు కార్యక్రమం పూర్తి చేసి అన్విని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసే వరకు అందరూ రెస్ట్ లేకుండా హడావుడిగా తిరుగుతూనే ఉన్నారు. మధ్యాహ్నం లంచ్ చేశాక అన్విని కాసేపు పడుకోమని చెప్పి మిగిలిన వాళ్ళు సాయంత్రం పెళ్లికి కావలసిన పనులు చూస్తున్నారు. అంకిత్ ఇంట్లో కూడా అంకిత్కి కాళ్ళగోళ్ళు తీయడం కార్యక్రమం అవ్వగానే రెస్ట్ తీసుకోమని చెప్పి పెద్దవాళ్ళందరూ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. తలంబ్రాలు కలపడం, నల్లపూసలు గుచ్చడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలుపు లేకుండా చేసుకుంటున్నారు పనులు. అన్వి గదిలోకి వెళ్ళిన ఐషు అన్వి పడుకోకుండా ఫోన్ మాట్లాడడం చూసి వెంటనే ఫోన్ లాక్కొని, అన్నయ్య ఇంకొన్ని గంటల్లో పెళ్ళి, ఈ కాసేపైనా ఫోన్కి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ కట్ చేసి పడుకోమని చెప్పి పంపిస్తే ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నావు, ఇంకా నీ పెళ్ళి అయ్యే వరకు ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది అని చెప్పి ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వచ్చి విజయ గారికి మీ దగ్గర ఉంచండి అత్తయ్య అని ఫోన్ ఇస్తుంది. మంచి పని చేసావు ఐషు, అసలు రాత్రి పగలు లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు. అన్నీ ఇప్పుడే మాట్లాడుకుంటే ఇక పెళ్ళయ్యాక ఏం మాట్లాడుకుంటారు అని అంటారు అక్కడున్న బంధువులలో ఒక ఆవిడ. శ్రావణి ఐషు చెవిలో, పెళ్ళయ్యాక చేతలే కానీ మాటలు ఎందుకుంటాయి అంటుంది నవ్వుతూ. వదిన, మీరందరూ అసలు సిగ్గు లేకుండా తయారయ్యారు అని అంటుంది ఐషు. అబ్బో, గైనకాలజిస్ట్ మేడంకి మరేమీ తెలీదు, వచ్చిన పేషెంట్కి ఇచ్చే సలహాలేంటో అంటుంది దీర్ఘం తీస్తూ శ్రావణి. అదనే కాదు శ్రావణి, అన్నయ్య ఐషు మోస్ట్ రొమాంటిక్ కపుల్ కూడా అని నేననుకుంటున్నాను అని అంటుంది సుజన. అదైతే నిజమే, మా అన్నయ్య పిలుపులోనే ఒక రొమాంటిక్ ఫీల్ ఉంటుంది కదా ఐషు అని దీర్ఘం తీస్తుంది శ్రావణి. పెళ్లి కూతురు ఆ గదిలో ఉంది, వెళ్ళి తనతో ఆడుకోండి, నాతో కాదు. అయినా బెడ్రూమ్లోకి వెళ్ళాక ప్రతి భార్య భర్త రొమాంటిక్ కపుల్నే అవుతారు, అవ్వకపోతే సృష్టి కార్యం ఉండదు అని అంటూ ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విద్యుత్ దీపాలతో బంగళా అలంకరించడంతో సాయంత్రం అయ్యేసరికి ఆ లైటింగ్ వెలుగులో వెలుగుతున్న బంగళాని, అక్కడ ఉన్న సందడిని చూసి ఊరి జనం సంతోషంగా ఇన్నాళ్ళకి ఆ బంగళాకి పూర్వ వైభవం వచ్చింది అని అనుకుంటారు. పానకం కావిడులతో పెళ్ళికొడుకు వాళ్ళకి ఆహ్వానం పలికి అన్వేష్ అంకిత్ కాళ్ళు కడిగి భావమరిది ధర్మాన్ని పాటించాడు. అందంగా ముస్తాబైన పెళ్లి మంటపంలో అంతకంటే అందంగా ముస్తాబైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చొని పంతులు గారు చెప్పినట్టు చేస్తున్నారు. వాణి నరసింహగారు అంకిత్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. తర్వాత మేళ తాళాల మధ్య అందరి ఆత్మీయుల సమక్షంలో జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఇంకొకరు పెట్టుకొని అంకిత్ అన్వి భార్యాభర్తలుగా మారే మొదటి ఘట్టాన్ని పూర్తి చేస్తారు. తలంబ్రాలు బట్టలు మార్చుకొని వచ్చి ఇద్దరు కూర్చున్నాక పంతులు గారు ఇచ్చిన తాళి చేతిలోకి తీసుకొని అందరి సమక్షంలో అన్వి మెడలో 3 ముళ్ళు వేసి పూర్తిగా తన అర్ధాంగిగా మార్చుకున్నాడు అంకిత్. అందరి గోలలో తలంబ్రాల కార్యక్రమం పూర్తయింది. అందరికంటే ఐషు అల్లరి ఎక్కువయింది. పెళ్లిలో శివ్ ఐషు అల్లరి చూసి నవ్వుకుంటాడు. పిల్లలైతే అదంతా కొత్తగా ఉండడంతో మేళతాళాల సౌండ్కి డ్యాన్స్ వేస్తూ తాతయ్య దగ్గర సెటిల్ అయ్యారు. తర్వాత అరుంధతి నక్షత్ర దర్శనం కార్యక్రమం పూర్తయ్యాక ఫోటో సెషన్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవ్వరినీ మిస్ చేయకుండా అందరినీ ఫోటోలో బంధించారు కెమెరామెన్లు. ఎక్కువ ఆశీ వాళ్ళు ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ క్లిక్ అనిపించారు. ఊరు మొత్తానికి ఆహ్వానం వెళ్లడంతో అందరూ వచ్చి కొత్త దంపతుల్ని ఆశీర్వదించి శివ్ వాళ్ళు ఇచ్చిన కని విని ఎరుగని విధంగా ఉన్న ఐటమ్స్తో విందు భోజనం ఆరగించి తృప్తిగా వెళ్ళిపోతారు. అంతా కార్యక్రమం అయ్యేసరికి 1 గంట అవడంతో వ్రతం వాళ్ళు ఉండేది హైదరాబాద్లో కాబట్టి అక్కడే చేయాలి అనుకోవడంతో
ప్రస్తుతం ఇక్కడ ఉంటున్న ఇంట్లో అన్వి చేత గృహప్రవేశం చేయించి ఉదయాన్నే విజయవాడ దుర్గాదేవి దర్శనం చేసుకొని అప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారు. కాసేపు రెస్ట్ తీసుకొని అందరూ తెల్లవారుజాము 4 అవుతుండగా అమ్మవారి దర్శనానికి స్టార్ట్ అయ్యారు. పెళ్లి బట్టలతోనే దర్శనం చేయించి అక్కడి నుంచి హైదరాబాద్ పయనమయ్యారు అందరూ. మధ్యాహ్నానికి అందరూ హైదరాబాద్ చేరుకుంటారు. అన్వితో అనురాధ గారు తోడు వెళ్ళగా అంకిత్ చేయి పట్టుకొని తన అత్తగారు ఇంట్లో అడుగుపెట్టింది అన్వి. ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకొని ఆ రోజుకి అలసట తీర్చుకునే పనిలో పడ్డారు. మరుసటి రోజు ఏ అడ్డంకులు లేకుండా వ్రతం పూర్తవుతుంది. ఆ సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేయడంతో అందరూ రిసెప్షన్ కోసం రెడీ అవ్వడం మొదలుపెట్టారు. ఆయు ఆశీని రెడీ చేస్తూ, కన్నా వీళ్ళు బాగా అలసిపోయారు, మొహాలు చూడు ఎలా వాడిపోయాయో అంటుంది ఐషు. ఈ ఒక్కరోజే కదా, ఈ ఫంక్షన్ అయిపోతే మేము ముగ్గురం 2 రోజులు ఈ రూమ్ నుంచి బయటికి రాం అని అంటాడు శివ్. మీ ముగ్గురు అంటే నేను అవసరం లేదు కదా మీకు? అంతేలే కన్నా, మీ ముగ్గురు ఎప్పుడూ ఒకటే, నేనే వేరు అని మూతి విరుస్తూ అంటుంది. నీకు చాలా పనులున్నాయి కదా బుజ్జి, నువ్వు చేయకపోతే అవి అవ్వవు కదా, ఒకవేళ నేను వద్దన్నా వినవు కదా అని అంటాడు శివ్. పనులు చేయకపోతే ఎలా కన్నా? అయినా మీరు ముగ్గురు నన్ను ఎప్పుడు వేరుగానే చూస్తారు, నేను ఒక్కదాన్నే, నాకెవరూ లేరు, పొండి అని అక్కడి నుంచి బయటికి వెళ్తుంటే, హలో డ్రామా బేస్, ఇలా వచ్చి షర్ట్ బటన్ పెట్టు అంటాడు శివ్. ఉన్నారు కదా నీ ముద్దుల కొడుకు కూతురు, వాళ్ళతో పెట్టించుకో అని అక్కడి నుంచి మూతి తిప్పుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. అందుకే మీ అమ్మకి తిక్క అనేది, అప్పుడప్పుడు బయటకు వస్తుంది అది అని అంటాడు శివ్. పిల్లలిద్దరూ ఆ మాటకి నవ్వుతారు. రిసెప్షన్ కోసం ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్కి చేరుకుంటారు. పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ అక్కడే ఉంటారు. శివ్ ఫ్యామిలీని చూసి ఎప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటారు అందరూ. ఈ రోజుల్లో కూడా అలా అందరూ ఎలా కలిసిమెలిసి ఒకే మాట మీద ఉంటున్నారు అని ఎవరికీ అర్థం కాదు. కొందరు ఆ ఫ్యామిలీని చూసి కుళ్ళుకుంటుంటే, మరికొందరు కుటుంబం అంటే ఇలా ఉండాలి అని అనుకుంటారు. అక్కడ ఆయు ఆషి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఐషు వాళ్ళ అల్లరి చూసి మీరేదో అలసిపోయారు అనుకున్నాను, కానీ మీకు ఎందుకుంటుంది అలుపు? మీరు శివాంశు పిల్లలు కదా, మిమ్మల్ని చూసి అలసట పారిపోవాలి అని అనుకుంటుంది. ఏంటి రావు సడన్గా చేశారు అమ్మాయి పెళ్ళి అని రావుగారి దగ్గరికి వచ్చి ఒక అతను అడుగుతాడు. సడన్గా ఏమీ లేదు, ఎప్పటి నుంచో అనుకున్నదే అని అంటారు రావుగారు. మీ అబ్బాయి పెళ్ళైతే అసలు ఎప్పుడు అయ్యిందో కూడా తెలియదు, పెళ్ళిళ్ళు గుట్టు చప్పుడు కాకుండా చేసేస్తున్నారు, ప్రేమ పెళ్ళిళ్ళు అనుకుంటా అని కొంచెం గొంతులో వెటకారం జోడించి అంటాడు అతను. రావుగారు చిన్నగా నవ్వుతూ, పెళ్ళిళ్ళు అనేది జీవితాంతం గుర్తుండేవి, అవి హడావిడిలో కాకుండా ప్రశాంతంగా జరిగితే బాగుంటుంది, అందుకే మా కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే పెళ్ళిళ్ళు చేయాలి అని మేము నిర్ణయించుకున్నాము. ఇక మా పిల్లలు ప్రేమలంటూ టైం వేస్ట్ చేసుకోరు, ఒకవేళ ఎవరైనా నచ్చితే ఇంట్లో చెప్పే స్వేచ్ఛ ధైర్యం వాళ్ళకి ఉన్నాయి తప్ప మాకు తెలియకుండా దొంగచాటుగా చేసుకునే రకాలు కాదు మా పిల్లలు అని రావుగారు నవ్వుతూనే అతనికి చొరక అంటిస్తారు. అది నిజమే, రావుగారి పిల్లలు అసలు ఎక్కడా బయట పెద్దగా కనిపించరు, పైగా పెద్దవాళ్ళంటే గౌరవం మర్యాద ఇస్తారు. అయినా నీ కొడుకు అలా ప్రేమ వివాహం చేసుకున్నాడని అందరూ అలాగే చేస్తారనుకుంటే ఎలా విశ్వనాథం అని అక్కడే పక్కనే ఉండి వీళ్ళ మాటలు విన్న ఇంకొక అతను అంటాడు. ఆ మాటకి విశ్వనాథం అక్కడి నుంచి మొహం నల్లగా పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి టాపిక్ తేకుండా ఉండాల్సింది అని అంటారు రావుగారు. పర్వాలేదు రావుగారు, కావాలనే అతను మిమ్మల్ని ఏదో ఒకటి అనాలని వచ్చాడు, అందుకే నేనన్నాను అని అంటాడు అతను. రావుగారు చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి మిగిలిన గెస్టుల వైపు కదులుతారు. అందరూ గెస్టులు వెళ్ళిపోయాక ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడ మిగులుతారు. సరదాగా డిన్నర్ చేసేసి ఇళ్ళకి స్టార్ట్ అవుతుండగా మైక్, అంకిత్, అన్వి దగ్గరికి వెళ్ళి
మేము రేపు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం, హనీమూన్కి అక్కడికి వచ్చేయండి అని వాళ్ళతో చెబుతాడు. మిమ్మల్ని చాలా మిస్ అవుతాం బ్రో అని అంటాడు అంకిత్. ఇంకో 2 నెలల్లో ఐషు శివ్ మ్యారేజ్ యానివర్సరీ ఉంది కదా, వాళ్ళు అక్కడికి వస్తారు, మీరు కూడా అందరూ రండి అని అంటాడు మైక్. అదేంటి పెళ్లి రోజు కోసం అక్కడికి వెళ్ళడం అని అడుగుతారు బలరాం. ఐషు వాళ్ళ పెళ్ళి అక్కడే జరిగింది కదా, పైగా వాళ్ళ బెస్ట్ మెమరీస్ అన్నీ అక్కడే ఉన్నాయి కదా, అందుకే ఇండియా వచ్చే ముందు శివ్ ప్రామిస్ చేశాడు ఐషుకి ఎవ్రీ ఇయర్ పెళ్లి రోజుకి అక్కడికి తీసుకువెళ్తాను అని, కాబట్టి వస్తాడు అని అంటాడు మైక్. అప్పుడే నిద్రపోతున్న పిల్లల్ని రూమ్ నుంచి తీసుకురావడానికి వెళ్ళిన శివ్ ఐషు అక్కడికి వచ్చి వెళదామా అని అంటాడు. అందరూ అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. తర్వాత రోజు సాయంత్రం మైక్ వాళ్ళు ప్రయాణం అవ్వగా అందరూ డల్ అవుతారు. కానీ తప్పదు కదా అని అందరూ ప్రేమగా సెండ్ ఆఫ్ ఇస్తారు మైక్ ఫ్యామిలీకి. శివ్, ఆ భువన్ మీద అసలు జాలిపడకు, నీకు ఇబ్బందిగా ఉంటే నాకొక్క ఫోన్ చేయి, వచ్చి ఆ భువన సంగతి తేలుస్తా అంటాడు మైక్. ఒక పని చేయరా, నీతో తీసుకువెళ్ళి నీ దగ్గర ఉంచుకో అంటాడు కిరణ్. నేనెప్పుడూ అడిగా శివుని అని అంటాడు మైక్. నీకో దండంరా బాబు, ముందు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అని అంటాడు రాజ్. అదెలాగూ వదలనులే, శివ్ ట్రైనింగ్ కదా అని అంటాడు మైక్. నువ్వే వెళ్ళాక ఆ అరుణ్కి స్పృహ వచ్చిందంట, నేనిక్కడ వాడి మీద ఉన్న కేసుకి సంబంధించిన సాక్ష్యాలన్నీ పోలీసులకి ఇచ్చి వాడెక్కడున్నాడో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను. నువ్వు అక్కడ పోలీసులతో మాట్లాడి ఇండియా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పు. మనం అక్కడ పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పు. ఇక్కడికి వచ్చి జైల్లో కూర్చుంటాడు అని చెబుతాడు శివ్. ఓకే శివ్ అంటాడు మైక్. సరే టైం అయింది పదండి అని అంటాడు శివ్. అందరికీ భారమైన మనసుతో వీడ్కోలు చెప్పి తమ దేశం వెళ్ళడానికి పయనమవుతారు మైక్, రోజీ, అమైరా. ఐషు మైక్ని సైడ్ హగ్ చేసుకొని మిస్ యూ బ్రో అంటుంది. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతాను సిస్ అని అంటాడు. ఒరేయ్, పొద్దున్న లేస్తే వీడియో కాల్లో గంటలు మాట్లాడతావు, చాలు కానీ పద, ఫ్లైట్ మిస్ అయితే కష్టం అంటాడు కిరణ్. శివ్, రాజ్, కిరణ్ మైక్ వాళ్ళతో ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తారు. ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో మైక్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత రోజు విజయ గారు వాళ్ళు వెళ్ళి అంకిత్, అన్విని 3 నిద్రల కోసం తీసుకువస్తారు. ఆ రోజు అన్వి రూమ్లో వాళ్ళ ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేస్తున్నారు. రుక్మిణి గారు, ఐషు కలిసి గదిని అందంగా అలంకరిస్తున్నారు. మీ రూమ్ అప్పుడు ఎవరు రెడీ చేశారు ఐషు అని అడుగుతారు రుక్మిణి. మాది పెళ్ళైన 3 నెలలకు అయింది. నేను చాలా ప్లాన్ చేస్తే ఆ అతులుగాడి వల్ల మొత్తం ఫ్లాప్ అయి ఏ డెకరేషన్ లేకుండానే మా ఫస్ట్ నైట్ అయిపోయింది అని చెబుతుంది ఐషు. ఇప్పుడు మళ్ళీ మీకు కూడా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయనా అని టీజింగ్గా అంటారు రుక్మిణి. ఇప్పుడు చేస్తే ఫస్ట్ నైట్ అనరు అత్తయ్య, మా పెళ్ళై 3 ఏళ్ళు అవబోతుంది కదా, 1000 నైట్ అంటారు అని నవ్వుతూ అంటుంది ఐషు. మీ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ కూర్చుంటే అక్కడ అన్విని ఎవరు రెడీ చేస్తారు అని అంటూ వాణి వస్తారు అక్కడికి. అయిపోయిందక్క, వస్తున్నాం అని అక్కడ పని అయిపోవడంతో అన్వి దగ్గరికి వెళ్ళి తనని అందంగా ముస్తాబు చేస్తారు. ఎందుకు అత్తయ్య ఈ వడ్డానం, ఆ నగలు, అవి తీయడానికి మా అన్నయ్యకి టైం వేస్ట్ తప్ప అని అల్లరిగా అంటుంది ఐషు. ఆ మాటలకి అన్వి సిగ్గుతో తల దించుకుంటుంది. హలో ఆడబిడ్డ గారు, మా అన్నయ్యని మరీ బెదరకొట్టకండి, అసలే అమాయకుడు మా అన్నయ్య అని అంటుంది ఐషు. ఎవరు మీ అన్నయ్య అమాయకుడా అని అంటుంది అన్వి. కాదా అని అంటుంది ఐషు. ఊరుకోవదిన, ఆయన్ని అమాయకుడు అన్నవారు అమాయకులు, అయితే నేను అమాయకురాలన్నమాట అని ఐషు నవ్వుతూ అడుగుతుంది. ఆ మాటకి అన్వి నోరు తెరుస్తుంది. మీ వదినతో మాట్లాడడం కష్టం కానీ పద, టైం అవుతుంది అని
అన్విని తీసుకొని వెళ్తారు. అప్పటికే అంకిత్ని రూమ్లోకి పంపించడంతో అన్వి చేతికి పాల గ్లాస్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పి లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళిన అన్వి సిగ్గుతో తల కిందకి దించుకొని అడుగులో అడుగు వేస్తుంటే అంకిత్ అన్వి చేతిలో గ్లాస్ తీసి పక్కన పెట్టి అమాంతం మీదకి లాక్కొని ఏదో కొత్తవాడి దగ్గరకు వచ్చినట్టు ఆ సిగ్గేంటి, రోజు చూస్తున్న వాడినే కదా అంటాడు. అది వేరు ఇది వేరు అంకిత్ అని అంటుంది అన్వి. ఏం వేరు అని అన్వి మెడ మీద పెదాలు నిలిపి అడుగుతాడు. అంకిత్ చేసిన పనికి ఒళ్ళంతా జివ్వుమని కరెంటు షాక్ కొట్టినట్టు అవడంతో అంకిత్ పాలు అంటుంది చిన్నగా. మురిపాలు రుచి చూశాక అప్పుడు ఆ పాలు తాగుదాం అని హస్కీగా అంటాడు అంకిత్. అది కాదు, ముందు అవి తాగాలి అని చిన్నగా అంటుంది. సరే కానివ్వు అని ఇద్దరు సగం సగం పాలు పంచుకొని తాగి ఇద్దరూ తమ లైఫ్లో మధురమైన ఘట్టానికి సన్నద్ధం అవుతారు. ఆ రేయిని అందంగా మలుచుకుంటూ వాళ్ళ బంధాన్ని పరిపూర్ణం చేసుకుంటారు అన్వి అంకితులు. ఐషు అన్నీ చక్కబెట్టుకొని రూమ్కి వెళ్ళేసరికి ముగ్గురు పడుకొని ఉంటారు. ముగ్గురికి నుదుటిన ముద్దు పెట్టి పడుకోబోతుంటే శివ్ అమాంతం ఐషుని తన మీదకి లాక్కొని నడుం చుట్టూ చేతులు వేసి అయిపోయాయా నీ పెత్తనాలు అన్నీ అని అడుగుతాడు. పెత్తనాలు కాదు, బాధ్యతలు అని అంటుంది ఐషు. అదేలే, మొత్తం చక్కబెట్టేశావా? పెట్టాను అని అనుకుంటున్నా కన్నా అంటూ శివ్ టీషర్ట్ బటన్ తిప్పుతూ గారాలు పోతుంది ఐషు. అదెందుకు పీకుతావు, ఏంటి సంగతి బుజ్జి అని అడుగుతాడు. రూమ్ డెకరేట్ చేస్తుంటే మన ఫస్ట్ నైట్ సింపుల్గా అయిపోయింది కదా కన్నా, అది గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు డెకరేట్ చేయించినా మళ్ళీ చేసుకుందామా అని ఐషు కింద పెదవి 2 వేళ్లతో లాగుతూ అల్లరిగా అడుగుతాడు శివ్. వద్దులే, నాకు నీ ఎక్స్ట్రీమ్ ప్రేమ చాలు అంటుంది. శివ్ ఐషుని అలాగే ఎత్తుకొని కనెక్టింగ్ రూమ్కి తీసుకొని వెళ్తాడు. శివుని హత్తుకొని నీతో ఎప్పుడు కొత్త అనుభవమే కన్నా, ప్రతి రాత్రి మొదటి రాత్రిలాగే ఉంటుంది అని అంటుంది. శివ్ ఐషు నుదురు మీద పెదవులు నిలిపి నిన్ను రోజు తిన్నా ఇంకా ఏదో రుచి మిగిలిపోయిందనిపిస్తుంది బుజ్జి. నిన్నెంత తిన్నా తనివి తీరడం లేదు నాకు కూడా. ప్రతి రాత్రి ఇదే మొదటి రాత్రి అని అనిపిస్తుంది అంటూ ఐషుని అల్లుకుపోతాడు. ఏంటి నాన్న, మొన్న వాళ్ళ రిసెప్షన్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఆ శుభలేఖ అలా చూస్తూనే ఉన్నావు అని అడుగుతుంది విశ్వనాథ్ కూతురు. కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకొని శుభలేఖలో ఉన్న రావుగారి పేరు చూపించి, ఈయన ఉన్నాడే, ఈయన ఒక సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చి వ్యాపారం మొదలుపెట్టి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 అనిపించుకున్నాడు. మా నాన్న ఇతన్ని అల్లుడిగా చేసుకోవాలి అనుకున్నారు, కానీ ఇతనికి అప్పటికే పెళ్ళయింది. అయినా పర్వాలేదు అని. అప్పటికి మన బిజినెస్ చాలా పెద్దది, అతను కొత్తగా స్టార్ట్ చేశాడు. ఆస్తి చూసి భార్యకి విడాకులు ఇచ్చి వస్తాడేమో అని అనుకున్నారు, కానీ అతను అలాంటివాడు కాదు అని తొందరగానే తెలుసుకున్నారు. తర్వాత మన కంపెనీతో అతని స్టార్టప్ కంపెనీ టైఅప్ చేయమని ఆఫర్ ఇచ్చారు, కానీ అది అతను తిరస్కరించారు. ఎందుకు నాన్న, అంత చిన్న కంపెనీ కోసం మీరంత ఆలోచిస్తున్నారు అంటే? నీకు తెలీదు, అతనిలో టాలెంట్ ఉంది, చూస్తూ ఉండు, అతను మీరెవరూ ఊహించిన స్థాయికి వెళ్తారు అని అన్నారు. అన్నట్టుగానే అతను చాలా తక్కువ కాలంలోనే అందరినీ దాటి మంచి స్థాయికి వచ్చాడు. అతని బలమేంటో తెలుసా? అతని కుటుంబం, అందరూ కలిసి కట్టుగా ఉంటారు. నేను అతనితో ఫ్రెండ్షిప్ చేయాలని చూశా, కానీ అతను నన్ను దూరంగానే పెట్టాడు. మన బిజినెస్ అతను వచ్చిన దగ్గర నుంచి డౌన్ అయ్యింది. అతని బిజినెస్ పడగొట్టాలి అని చాలా ప్రయత్నాలే చేశాను, కానీ అవ్వలేదు. ఆయన కొడుకు వచ్చాక అసలు వాళ్ళ వైపు చూడాలి అంటేనే భయం వేస్తుంది. మీ అక్కని ఆయన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నా, కానీ మీ అక్క ఎవడినో ప్రేమించి వాడి కోసం వెళ్ళిపోయింది. మీ అన్నకి ఆయన కూతుర్నన్నా ఇచ్చి చేసి ఆ ఇంట్లో పాగా వేయాలి అనుకున్నా. మీ అన్న కూడా ప్రేమ అంటూ నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఇంట్లో అతని తమ్ముళ్ళ దగ్గర నుంచి
ఇప్పుడే పుట్టిన పసికందు వరకు అందరూ ఒకే మాట మీద ఉంటారు. పిల్లలు ఆయన మాట దాటరు. పిల్లల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. మొన్న రిసెప్షన్లో నా పిల్లలు ప్రేమ అంటూ టైం వేస్ట్ చేసుకోరు అని ఆయన ఇండైరెక్ట్గా నన్ను దెప్పి పొడిచాడు. ఆయన అంత సంతోషంగా ఉండడం నాకు నచ్చడం లేదు. ఎలా అయినా ఆ కుటుంబాన్ని విడగొట్టాలి. ఆ ఇంట్లో ఏదో ఒక రూపాన అడుగు పెట్టాలని అనుకున్నా నా కల కలగానే ఉండిపోతుంది అని అంటాడు. నీ కోరిక నేను తీరుస్తాను నాన్న అని అంటుంది ఆయన కూతురు పద్మిని. ఆయన ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆ ఇంట్లో పెళ్ళి కావాల్సిన అబ్బాయిలు ఉన్నారా అని అడుగుతుంది. ఉన్నారు. నీకు కరెక్ట్ జోడీ అయ్యే అబ్బాయి అన్వేష్ డాక్టర్. కాకపోతే ఇంకో 2 ఏళ్ళు చేయరు అనుకుంటా. ఒకవేళ చేసినా మన సంబంధం వాళ్ళు ఒప్పుకోరు అని అంటాడు. వాళ్ళే వస్తారు. మన ఇంటికి సంబంధం కావాలని వచ్చేలా చేస్తాను అని అంటుంది. ఎలా? ఆ అబ్బాయిని లవ్లో పడేసి నా చుట్టూ తిప్పుకుంటా. అప్పుడు ఆ అబ్బాయి ప్రేమ కోసం వాళ్ళే వస్తారు మన ఇంటికి. అప్పుడు ఆ ఇంటి కోడలుగా వెళతా. వెళ్ళి ఆ ఇంటిని ముక్కలు చేస్తా. కాకపోతే నేను మాస్టర్స్ చేసి వచ్చాక అని అంటుంది. విశ్వనాథ్ అలాగేరా, వాళ్ళు కూడా ఇప్పుడు చేయర్లే అని ఆనందంగా అంటాడు. సరే నాన్న, నీ కోరిక ఒక 3 ఏళ్ళు వాయిదా వేసుకో అని అంటుంది. పర్లేదు తల్లి, ఇన్నాళ్ళు ఆగాను, ఇంక 3 ఏళ్ళు ఆగలేనా? ఆ కుటుంబం మొక్కలై రావు బాధపడుతుంటే చూడాలి అంతే అని అంటాడు. తప్పకుండా తీరుస్తానన్నా, ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో అని అంటుంది పద్మిని. కన్నా, ఫస్ట్ నైట్ వాళ్ళది, మనది కాదు, వదిలి ఇంకా నిద్రొస్తుంది అంటుంది ఐషు ఘారంగా. చెప్పాను కదా బుజ్జి, నాకు నీతో ప్రతి రాత్రి ఫస్ట్ నైట్నే అని. అని శివ్ గుండె మీద ముద్దు పెట్టి, అనుకోకుండా నా లైఫ్లోకి వచ్చి అల్లుకున్న ఒక బంధానివి కన్నా. ఇప్పుడు నీ ద్వారా ఇన్ని బంధాలు వచ్చాయి. మన కుటుంబంలో బంధాలు ఎప్పుడు అల్లుకున్న బంధాలులా కలిసే ఉండాలి కన్నా. ఎవరైనా మన కుటుంబం మీద కన్ను వేసి విడదీయాలి అని చూస్తే నువ్వే కాదు, నేను కూడా ఊరుకోను కన్నా. అలాంటి వాళ్ళని ఈ ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వను అని అంటుంది ఐషు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది బుజ్జి? మొన్న రిసెప్షన్లో అత్తయ్యతో ఒక ఆవిడ అంటుంది, మీరు కలిసి ఉన్నట్టు ఇప్పుడు కోడళ్ళు కలిసి ఉంటారా ఏంటి? మీకు ఇంకా 3 కోడళ్ళు వస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో ఎవరికి తెలుసు అని అంది. అందుకే నాకు తోడి కోడళ్ళుగా వచ్చేవాళ్ళు కూడా ఈ బంధాలని గౌరవించి కలిసి ఉండేవారు మాత్రమే అవ్వాలి అని అంటుంది. ఒకవేళ అలా లేకపోతే ఏం చేస్తావు బుజ్జి? నా స్టైల్లో వాళ్ళని మారుస్తా. ఈ కుటుంబం ఎప్పటికీ ఇలానే సంతోషంగా కలిసి ఉండేలా చూడ్డానికి నాకు నువ్వెలాగూ తోడుంటావు కదా అని అడుగుతుంది ఐషు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబం విడిపోవడం అనే మాటే రానివ్వను అని అంటాడు శివ్. అది నా కన్నా మాటే నా మాట అని శివ్ గుండె మీద వాలిపోతుంది. మరి పద్మిని అనుకున్నట్టు అన్వేష్కి భార్య కాగలదా? కుటుంబాన్ని విడదీయగలదా? ఐషు తన కుటుంబాన్ని అల్లుకున్న బంధాల్లో కలిపి ఉంచడం కోసం ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ అల్లుకున్న బంధాలు సిరీస్లో చూద్దురు కానీ, కాదు చదువుదురు కానీ. అల్లుకున్న బంధాలు చిన్న ప్రోమో. అమ్మా బుజ్జమ్మ, నువ్వు ఆ ట్యాప్ కట్టే ముందు నేను ఆశి సేఫ్గానే ఉన్నాం. వాడికి నాన్న గురించి పూర్తిగా తెలియక మమ్మల్ని తీసుకొచ్చాడు. కొద్దిసేపట్లో ఒక సింహాన్ని చూస్తాడని తెలియదు వాడికి. అయినా ఐశ్వర్య శివాంశ్ అని గొప్పగా చెప్పుకుంటావు కానీ మా నాన్నకున్న ధైర్యం గట్స్లో 10% కూడా నీకు లేదు. ఏం చేస్తాం? ఈ జన్మకి మా నాన్న మేము నీతో అడ్జస్ట్ అయిపోవాలి. నాన్న తొందరగా వచ్చే, ఆశకి ఆకలి వేస్తుంది, వాళ్ళని తినేస్తుంది అని 4 ఏళ్ల ఆయు అంటాడు. ఇక్కడితో అల్లుకున్న బంధం సిరీస్ పూర్తయింది. ఇక నెక్స్ట్ అప్డేట్లో అల్లుకున్న బంధాలు సరికొత్త సిరీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ సిరీస్ ఎలా ఉందో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.